ప్రార్థన చేసుకుందామండి. బాప్తీసం తీసుకున్న క్రైస్తవుడువా, బాప్తీసం తీసుకున్న అన్యుడువా? మనం అన్యుడువా క్రైస్తవులు అండి. బాప్తీసం తీసుకున్నాం కదా, మనందరం కూడా క్రైస్తవులాగానే బ్రతుకుతున్నాం కూడా అని అనుకుంటున్నాను. ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇంకా కొన్ని విషయాల్లో మనం బాప్తీసం తీసుకున్న మనము అంతరంగమందు సున్నతి కలవారము కావాలి. అంతరంగమందు సున్నతి కలవారం కావాలను అంటే శరీరచలను విసర్జించాలని మనం నేర్చుకున్నామండి. అన్యజనుల మొదటి లక్షణం, అన్యజనుల మొదటి లక్షణం ఏంటండి? మనం విన్నప్పుడు అధికారం చేస్తారంట. చాలామంది క్రైస్తవుల బోధకులు చాలామంది అధికారం చేసేవాళ్ళుగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు మాత్రం మనం అందరం కూర్చుంటే ఆయన పనిచేస్తుంది. నాకు చాలా ముచ్చటేస్తుంది. అసలు ఆయనకున్న జ్ఞానానికి మనందరం పనిచేపించి ఆయన కూర్చుంటారు చాలామంది అయితే. కానీ ఆయన అలా కాకుండా ఇప్పుడు చెప్పింది మాటలు కరెక్ట్గా ఆయన ఫాలో అవుతున్నారండి. ఖచ్చితంగా ఆయన పరిచయం చేస్తూ ఉంటాడు. వాక్యం చాలా మంచి మాటలు, చాలా జ్ఞానయుక్తంగా ఆయన ఎప్పుడు చెప్పినా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నామండి. అధికార లక్షణం వాళ్ళు చేస్తారు కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిచర్య చేసేవారులాగా ఉండాలి. ఒకవేళ మనం గొప్పవారుగా ఉండాలి దేవుని దృష్టిలో అంటే మనం ఏం చేయాలంటే పరిచయం చేయాలంట. యేసుక్రీస్తు వారు చేసింది అదే కదా. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగి తువాలతో తుడిచాడండి. మీరు ఎలా ఉండాలని ఆయన మాదిరి చూపించాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు అలా చేశాడు అనేవాడికి వీళ్ళందరూ ఖచ్చితంగా పాటించి తీరతారు అన్న ఉద్దేశాన్ని ఆయన కనపరిచాడు. అంజనీయుల రెండవ లక్షణం ఏంటంటే కామాభిలాష. కామాభిలాష కలిగి ఉంటారు ఎక్కువగా వాళ్ళు. కానీ మనం అటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. అటువంటి లేకుండా మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే యథార్థత. అన్యజనులు ప్రార్థనలో వ్యర్థమైన మాటలు చాలా వ్యక్తపరుస్తూ ఉంటారు దేవునికి. తీర్చేవి, తీరనివి, అర్హత కలిగినవి, అర్హత లేనివి అన్నీ అడిగేస్తూ ఉంటారు. అసలు ఏం అడగాలో తెలియకోకుండా కొన్ని ప్రార్థనలు జరిగిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తగినట్లుగా దేవుడు ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్న భక్తి, విశ్వాసము, మన దగ్గర ఉన్న యథార్థత కూడా దేవుడు కనపరుచుకోవాలి. అంటే మన దగ్గర అర్హత ఉండాలి. మన ప్రార్థనలు అడిగే ప్రతి దానికి పొందుకునే అర్హత ఉండాలి. అర్హత ఉండాలంటే అర్హత కలిగిన భక్తి నీలో ఉండాలి. నీలో నాలో కూడా భక్తి ఉండాలి. ఇప్పుడు కామాభిలాష కలిగి ప్రార్థన చేసి అన్నీ అడిగామనుకోండి, అవి ఎలా వస్తాయి? పొందుకుంటామా? దేవుడు అంత అమాయకుడేం కాదు కదా. మన యథార్థతను చూసుకొని ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేదు. మనం కంగారు పడకూడదు. సమయాన్ని, సందర్భాన్ని ఎప్పుడు ఇస్తాడో అనేది ఆయన చెప్తుంది. అంతేగాని ఇవ్వలేదని మనం దిగలబడాల్సిన అవసరం లేదు. మనకు అర్హత ఉంటే ఖచ్చితంగా అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో కొంతమందికి ఇదే చింత. 10 సంవత్సరాలు సరిపడా ఆస్తులు ఉన్నా కూడా మనిషి జీవిస్తానే ఉంటాడు, ఏదో చేస్తానే ఉంటాడు, ఏదో సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, చక్కగా పొద్దునే లేచి వెళ్ళిపోతాయండి, సాయంత్రానికి గూడికి చేరతాయండి. రేపటికి ఏం తిందాం అనేది దాటికి ఉండదు. మనకు ఉంటుంది. మనకే 2-3 సంవత్సరాలకు సరిపడా ఆదాయం ఉన్నా, అన్నీ ఉన్నా కూడా ఇంకా ఏదో చింత. ఆ చింత మొత్తం నా మీద వేయమన్నాడండి. క్రైస్తవులుగా మన భారం అంతా కూడా ఆయన మీద వేస్తే మన పిల్లల పెళ్ళిళ్ళు అటు చేయాలి, అదేట చేయాలి, ఇదేట చేయాలి, రేపు పొద్దున్న వ్యవసాయం అటు చేయాలి, ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. మన విశ్వాసము, మన చింత యావత్తు, మన భారం అంతా కూడా ఆయన మీద మనం మోపగలిగినాడు. నా బరువు నేనే మోస్తానంటే కాదు, అక్కడ దేవుడు ఉన్నాడు మనకి. ఆయన మోసేవాడు, తీర్చేవాడు ఆయనే. మనం నిమిత్త మాత్రంగా ప్రార్థన చేసి ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి తప్ప మనమే ఏదో గుప్పుడు ఎత్తు కూడా మనం చేసుకోలేము. ఒక తెల్ల వెంట్రుకను నల్ల వెంట్రుక కూడా మార్చుకోలేము. సమస్తము చేయగలిగిన వాడు దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మీదే మన చింత యావత్తు ఆయన మీద పెట్టి మన భక్తి జీవితాన్ని కొనసాగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. కానీ ఇప్పటి వరకు తండ్రి మాకు ఉండవలసిన లక్షణాలు, అన్ని జనులకు ఉండవలసిన
ఉంటున్న మరి వ్యతిరేకమైన లక్షణాలు నాయన రెండింటినీ కూడా మేము ఆలోచన చేస్తాం తండ్రి. మేము ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా ఉంటున్నారో, మేము ఎలా ఉండాలో మాకు నేర్పించారు నాయన. ఈ విషయాలన్నీ కూడా మేము వింటున్నాము, నేర్చుకుంటున్నాము. వాటి ప్రకారంగా నిబ్రమ కలిగి పాటించే వారంగా ప్రవర్తనలోనూ ఆచరించుకుంటూ నాయన నీ కొరకు బ్రతికి మేమన్నా పరలోక రాజ్యంలో మేమందరం ప్రవేశించేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన పిల్లలందరికీ కూడా నాయన వారి వారి అవసరతలు తీర్చి సమృద్ధినిచ్చి నాయన అన్నిట్లో తృప్తిపిచ్చే దేవాది దేవుడు నీ ఉన్నావు తండ్రి. ప్రార్థన ద్వారా కూడా ప్రతి ఒక్కరూ తృప్తి కలిగి నాయన నీ సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళుగానే ఉండాలని కోరుకుంటూ, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నాయన స్వస్థపరచండి తండ్రి. పరమ వైద్యుడుగా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి. నాయన నీకు సమస్తము సాధ్యము కనుక ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు ఎరిగిన దేవుడు కనుక తండ్రి, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత వారిపై ఉంచి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.